టార్గెట్ సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ బీజేపీ స్టార్ట్ చేసిందా? 6 గ్యారంటీలు, హైడ్రా, మూసీ ఆపరేషన్ సహా అనేక అంశాలకు సంబంధించి రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రైతు హామీ సాధన దీక్షతో రేవంత్ సర్కార్ను బీజేపీ నేతలు సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద రైతు హామీల సాధనల పేరుతో బీజేపీ దీక్ష చేపట్టింది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమైన దీక్ష మంగళవారం ఉదయం 11 గంటల వరకు కొనసాగనుంది. 24 గంటల రైతు దీక్ష చేపట్టారు కమల్నాథ్. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతులకు భరోసా కల్పించేందుకు బీజేపీ ప్రజాప్రతినిధులందరూ దీక్షలో పాల్గొన్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులందరూ రేవంత్ సర్కారు పాలనను తీవ్రంగా దుయ్యబట్టారు. తెలంగాణ రైతుల సమస్యలను ఉద్దేశించి ఎంపీ ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, ఈటెల సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. రైతుల విషయంలో అన్ని దశల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో నోటికొచ్చినట్లు రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చారని, వాటి అమలు విషయంలో మాత్రం తాస్తారం చేస్తున్నారని, కొన్నిటిని నామమాత్రంగా అమలు చేశారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా రైతుల బతుకుల్లో వెలుగు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ రైతు ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయని, పంట నష్టం జరిగినా పట్టించుకునే నాదురే లేకపోవడం ఇందుకొక కారణమని అరవింద్, ఈటెల ఆరోపించారు. బోనస్ ఇస్తా అన్నాడు, రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా చేస్తా అన్నాడు, రైతులకి 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇవాళ అది ఉంటే ఇయ్యము, ఇది ఉంటే ఇయ్యము, నానా కండిషన్లను పెట్టి రైతు రుణమాఫీని ఒక జోక్గా మార్చేసిండు. కేవలం 20-25% రైతులకి రుణమాఫీ చేసి 80% రైతులకి పంగనామం పెట్టిండు. బోనస్ ముచ్చట లేదు. ఇవాళ అతి వర్షాలకు గాని, ప్రకృతి వైపరీత్యాలకు గాని నష్టపోయిన రైతులకి ఎటువంటి సహాయం లేదు. ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఒక పంట అగ్రికల్చర్ పాలసీ విధానం లేదు. ప్రపంచ స్థాయిలో ఇజ్రాయెల్ గాని, అమెరికా గాని అవన్నీ పోయి చూడాల్సిన అవసరం కూడా లేదు రేవంత్. ఇక్కడ మనకి 20-30 కిలోమీటర్ ఎంత ఉంటుందన్న గజ్వేల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ 50-60 కిలోమీటర్లు ఉంటుందా? ₹1 కోటి సంపాదిస్తున్నట. అస్పరాగస్, అవకాడో, రకరకాల పంటలు. అసలు 2014 నుంచి 24 దాకా రేవంత్ నీ చేతుల ప్రభుత్వం ఉన్నది. కేసీఆర్ ఎకరానికి ఎంత సంపాదిస్తున్నాడు? జర రైతులకి టూరిజం చేపియాడ. నీకు నిజంగా దమ్ముంటే ఎందుకు తెచ్చుకుంటుండే ఇవన్నీ కూడా మన మా సుభాష్ రెడ్డి గారి అటుపక్క కూడా దీక్ష చేశారు. ఎందుకు ఇవన్నీ గుంజుకొని ఇవాళ మీరు హుస్సేన్ సాగర్ జలవిహార్ ఎవడు కట్టిండు? ఇవాళ ఎన్టీఆర్ ఘాట్ ఎవడు కట్టిండు? ఇవాళ ప్రసాద్ ఐమాక్స్ ఎవడు కట్టిండు? నిన్న మొన్న కట్టిన 10 అంతస్తుల 20 అంతస్తుల బంగాలు ఎవడు కట్టిండు? ప్రభుత్వాలు కట్టినాయి. నువ్వు చేస్తే ఒక న్యాయం, మా పేద ప్రజలు అక్కడ 60 గజాలు, 80 గజాలు, 100 గజాలు వాళ్ళు ఇళ్లలో పనిచేసుకొని 4 ఇళ్లలో బట్టలు ఉతికి 4గురికి సౌరాలు చేసి కూరగాయలు అమ్ముకొని, ఆటో నడుపుకొని ఇవాళ పళ్ళు అమ్ముకునేటువంటి పేదవాళ్ళు గా మూసి పదాలు పక్కపంటి బాజాప్తా లేఅవుట్లలో పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే గా కుంపలను కూర్చే అధికారానికి ఎవడిచ్చింది మిస్టర్ రేవంత్ రెడ్డి? నేను ఆయన చెప్పిన నా పేదల కన్నీళ్ళు కొట్టుకపోతుంది కాంగ్రెస్ పార్టీ. బీ కేర్ఫుల్ మిస్టర్ రేవంత్ రెడ్డి చెప్పని హెచ్చరించిన. నీకు నిజంగా దమ్ముంటే ఎందుకు తెచ్చుకుంటుండే ఇవన్నీ కూడా మన మా సుభాష్ రెడ్డి గారి అటుపక్క కూడా దీక్ష చేశారు. ఎందుకు ఇవన్నీ గుంజుకొని ఇవాళ మీరు హుస్సేన్ సాగర్ జలవిహార్ ఎవడు కట్టిండు? ఇవాళ ఎన్టీఆర్ ఘాట్ ఎవడు కట్టిండు? ఇవాళ ప్రసాద్ ఐమాక్స్ ఎవడు కట్టిండు? నిన్న మొన్న కట్టిన 10 అంతస్తుల 20 అంతస్తుల బంగాలు ఎవడు కట్టిండు? వరంగల్ డిక్లరేషన్ పేరు మీద కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మర్చిపోయిందని బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రైతులను ₹2 లక్షల రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డిది ఒక మాట, మంత్రి తుమ్మలది మరో మాట అన్నారు. రైతు బంధు, ఇన్సూరెన్స్, గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఏలేటి మండిపడ్డారు. వరంగల్ డిక్లరేషన్ పేరు మీద స్వయంగా రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి
అమాయకమైనటువంటి రైతన్నల కోసం మీరు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయారా? రైతన్నలకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని, వారికి రైతు బంధు ఇస్తానని చెప్పి, గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పి, మీకు ఇన్సూరెన్స్ ఇస్తానని చెప్పి రకరకాలుగా మీరు హామీలు ఇచ్చారు కదా. దాంట్లో ఏ ఒక్క హామీ నెరవేర్చలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. 17,000 కోట్లతోటి 2 లక్షల రుణమాఫీ జరిగిందని చెప్పేసి నువ్వు 15 ఆగస్టు రోజు పచ్చి అబద్దాలు మాట్లాడితే స్వయంగా మీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకా 13,000 కోట్ల రూపాయలు అవసరం పడుతున్నదని చెప్పారు. అంటే మీ మంత్రి గారు ఒక మాట, మీరు ఒక మాట చెప్తా ఉన్నారంటే మీరు అబద్దం మాట్లాడినట్టుగా చెప్పగానే మీ మంత్రి గారు చెప్పినట్టు కాదని అడుగుతా ఉన్నా. ఉదయం 11 గంటల నుంచి 1వ తారీఖు ఉదయం 11 గంటల వరకు 24 గంటల సేపు దీక్షలో భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులంతా పాల్గొంటారు. యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి రుణమాఫీ కానటువంటి వారు, మరి మోసపడ్డటువంటి రైతన్నలు అందరూ కూడా మరి మాకు వెంట ఉంటారు, అండగా ఉంటారు. వారందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మేము కోరుతాం.